హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ అయిన నైజీరియన్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి దగ్గరున్న డ్రగ్స్ ను సీజ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, మోస్ట్ వాంటెడ్ డ్రగ్ పెడ్లర్ అయినటువంటి నైజీరియన్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకు ఎర్రమంజిల్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వద్ద నిన్న కాపుగాయగా నైజీరియాకి సంబంధించిన వ్యక్తి పెద్ద మొత్తంలో డ్రగ్స్ పదార్థాలను తీసుకుని వచ్చి అక్కడ ఉన్నారు. వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు అలాగే పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా వెళ్లి నిన్న అతన్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా అతను దాదాపు 2009లో ఈ బట్టల వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ముంబైకి వచ్చాడు. ముంబైలో కొన్ని రోజుల పాటు అక్కడ బట్టల వ్యాపారం చేశాడు. తర్వాత తన మకాన్ని గోవాకి పంపడం జరిగింది. గోవాకి వెళ్ళిన తర్వాత అక్కడ నైజీరియన్స్ కొంతమంది పరిచయమారు. ఆ పరిచయంలో భాగంగా ఈ ఈజీ మనీ కోసం ఈ డ్రగ్స్ దందాలకి అతను అడుగుపెట్టినట్టుగా పోలీసులు అక్కడ అనుమానిస్తున్న నేపథ్యం కనపడుతుంది. అలాగే గోవాలో ఉన్నప్పుడే అతను ఒకసారి అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తన వీసా కానీ అలాగే పాస్పోర్ట్ కానీ అప్పటికే పోయాయి కాబట్టి అనే ఉద్దేశంతో ఆ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. దాదాపు 6 నెలల పాటు కూడా జైలు జీవితం గడిపిన తర్వాత మరొకసారి ఆయన గోవాకి వచ్చాడు. గోవాకి వచ్చిన తర్వాత అక్కడ ఒక మహిళని వివాహం చేసుకుని అక్కడ ఒక జనరల్ స్టోర్ పెట్టుకున్నాడు. జనరల్ స్టోర్ లోకి రెగ్యులర్ గా ఈ నైజీరియన్ ఫ్రెండ్స్ కూడా వారు కూడా వస్తూ ఉంటారు. దాంతో పాటు వీరికి పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నారు. తన ఫ్రెండ్స్ ద్వారా కూడా ఇతరులకి డ్రగ్స్ పంపించడము, తర్వాత పూర్తి స్థాయిలో కూడా అతను ఈ రకంగా డ్రగ్స్ దందాలో కూడా ఉండి డబ్బులు బాగానే సంపాదించినట్టుగా పోలీసులు విచారణలో తెలియట్టుగా సమాచారం ఉంది. ఎప్పుడైతే ఈ బట్టల దుకాణం కూడా గోవాలో పెట్టాడు, అప్పుడైతే కరోనా వచ్చినప్పుడు ఒక్కసారిగా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చడం వల్ల అతను ఈ డ్రగ్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుందనేది కూడా పోలీసు విచారణలో అతను చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే అతని వద్ద దాదాపు 8 కోట్ల రూపాయల వరకు, అంటే ఈ మధ్య కాలంలో దొరికినటువంటి అత్యంత పెద్ద రాకెట్ ఇదే అని చెప్పొచ్చు. అత్యంత పెద్ద పెడ్లర్ గా కూడా మనం ఇతన్ని చూడొచ్చు. ముఖ్యంగా 557 గ్రామ్స్ కొకైన్, అలాగే 902 ఎస్కటిసి పిల్స్, అలాగే 505 ఎల్ఎస్డి బ్లాట్స్, 215 గ్రామ్స్ చెరస్, అలాగే 20 గ్రామ్స్ హెరాయిన్ తో పాటు ఇతర డ్రగ్స్ పరికరాలని కూడా మేము స్వాధీనం చేసుకున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ యొక్క మొత్తం చూసుకుంటే 8 కోట్ల రూపాయలు పైగానే ఉంటది దాని మార్కెట్ విలువ అనేది డీసీపీ విజయ్ కుమార్ చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే వీసా ఎక్స్పైరీ కూడా అయిపోయింది. ఆ కేసు ఇంకా నడుస్తుంది. ఆ కేసు పెండింగ్ లో ఉండడం నేపథ్యంలో అతను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ విచారణలో ఉంది కాబట్టి ఆ విచారణలో ఉండగానే ఈ రకమైన డ్రగ్స్ దంతలో అతను దొరికినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే గతంలో ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి కొంతమంది నిందితులు ఉన్నారు. ఆ నిందితుల ద్వారా ఈ యొక్క నైజీరియన్ ఆచూకీ తెలిసింది. ఇతను కూడా భారీ స్థాయిలో ఈ డ్రగ్స్ అమ్ముతున్నాడు, గోవా వేదికగా కూడా పెద్ద ముఠానే నడుపుతున్నాడు అనేది కూడా వారి నుంచి సమాచారం వచ్చింది. వీరు ఇక్కడి నుంచి పోలీసులు కొంతమంది వెళ్ళారు. గోవాలో ఇతర కదలికల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా ఉంచారు. నిఘా ఉంచిన తర్వాత ఇతను ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరికి అమ్ముతున్నాడు, ఇతను ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ అనేది తెప్పించుకోవడం, ఇతనికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో కూడా వీరు పరిశీలించారు. నిఘా పెట్టిన తర్వాత ఇతను హైదరాబాద్ కి రాబోతున్నాడు. ఇక్కడ దాదాపు 7 మంది డ్రగ్స్ కన్జ్యూమర్స్ ఉన్నారు. వారికి డ్రగ్స్ సరఫరా చేయడం కోసం హైదరాబాద్ కి రాబోతున్నట్టుగా పోలీసులకి సమాచారం ఉంది. వారు వచ్చి ఇతర కదలికల పైన హైదరాబాద్ చేరుకోగల చెప్పండి. ఈ నైజీరియన్ గోవా అండ్ హైదరాబాద్ కేంద్రంగానే ఈ డ్రగ్స్ దందా నడుపుతున్నాడా, లేదంటే ఇంకేదైనా సిటీని కూడా ఇన్వాల్వ్ చేశారా? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ముంబై, గోవా, బెంగళూరు, హైదరాబాద్ ఈ 4 సిటీలనే మనోడు బాగా పాపులర్ చేసుకున్నాడు. ఎక్కువగా తన కస్టమర్స్ కూడా పెంచుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇతను భారీ స్థాయిలో డ్రగ్స్ తీసుకొస్తున్నాడు కాబట్టి ఫేమస్ డ్రగ్స్ పెడ్లర్ గా కూడా తయారైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇతని వద్ద తీసుకుంటే ఎటువంటి సమాచారం కూడా బయటపడదు, కన్జ్యూమర్స్ కూడా పేర్లు అనేది బయటపడదు అనేసి కూడా అతను బాగా నమ్మగలిగాడు. అందుకని నేపథ్యంలో ఇతను భారీ స్థాయిలో ఇతని వద్ద కొనడానికి ఈ కన్జ్యూమర్స్ ఎగబడినట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ కి ఎప్పుడైతే ఇక్కడ 7 మంది ఉన్నారు కాబట్టి ఆ 7 మందికి అతను సప్లై చేయడానికి, అలాగా ఆ 7 మందితో పాటు మరి కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉండి ఈ తన వద్ద తీసుకొచ్చినటువంటి భారీ ఎత్తున ఈ డ్రగ్స్ అంతా కూడా అమ్మేసి మరి
తిరిగి గోవాకి వెళ్దాం అనేసి కూడా ప్లాన్ వేసుకున్నాడు. అయితే పోలీసులు ఆల్రెడీ నిఘా పెట్టాడు కాబట్టి అతని కాల్స్ పైన కానీ అతని కదలికల పైన కానీ అతను ఎవరి వద్ద ఇది డ్రగ్స్ అమ్మడానికి వచ్చాడని తప్ప కూడా పూర్తి సమాచారం ఉంది కాబట్టి నిన్న ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర భారీ ఎత్తున ఈ యొక్క పదార్థాలన్నీ కూడా తీసుకుని అక్కడ నిలబడ్డాడు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి విచారణ అయితే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో పోలీసులు ఈ పబ్బుల పైన కానీ రెస్టారెంట్ల పైన కానీ పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. ఎక్కువగా అక్కడ డ్రగ్స్ వినియోగం ఎక్కువ ఉందనేసి, గంజాయి వినియోగం ఎక్కువ ఉందనేసి కూడా పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో నజర్ పెట్టామనేసి కూడా డీసీపీ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్య 3 కమిషనరేట్ల పరిధిలో భాగంగా 3 కొత్త కమిషనర్స్ వచ్చారు కాబట్టి వారు ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం వీరు పడుతున్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి కృషి కానీ సేవ కానీ ఇవన్నీ కూడా గుర్తెడిగి పూర్తి స్థాయిలో దాని తగ్గట్టుగానే స్టాఫ్ను కూడా పెంచుకొని ఈ యొక్క దాడులు చేస్తున్న పైగా పాత పెడ్లర్స్ పైన కానీ కన్స్యూమర్స్ పైన కూడా పూర్తి స్థాయిలో కూడా మేము నజరు పెట్టాం. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ మధ్యకాలంలో దొరుకుతున్నటువంటి డ్రగ్స్ కేసులు ఆదంగానే బయటపడ్డాయని కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే గత వారం రోజులు కూడా చూస్తున్నాం. దాదాపు 4 మహిళలు కూడా ఈ యొక్క డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి నేపథ్యం కాబట్టి వారు కూడా గోవా నుంచి కూడా ఈ యొక్క డ్రగ్స్ తెస్తున్నట్టుగా పోలీసులు భావించారు కాబట్టి ఆ కేసు కూడా ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 8 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం. ఇంకా ఖచ్చితంగా తన వద్ద డ్రగ్స్ ఉంటుందనేసి కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే 8 కోట్లు దొరికింది కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ దాచుంచాడు, అతను ఏ హోటల్లో స్టే చేస్తున్నాడు, ఇంకా ఎవరికి ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేద్దాం అనుకుంటున్నాడు. పైగా గోవాలో తనకి సహకరిస్తున్నటువంటి నైజీరియన్స్ తో పాటు అక్కడ కూడా కొంతమంది హైదరాబాద్కి సంబంధించినటువంటి పెడ్లర్స్ కూడా గతంలోకి బాగా పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి వివరాలు కూడా పూర్తి స్థాయిలో కూపీలాగుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఇక విచారణ జరుగుతుంది కాబట్టి ఈ కేసులో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.